నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసిన ఈ వృద్ధమైన భావామరుదలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 60. శైలేంద్ర గారు, మీరు నాతో పాటుగా రండి, మీతో కొంచెం మాట్లాడాలి అన్న అతడు తన క్యాబిన్కి దారి తీశాడు. మనసు ఏదో కీడును శంకిస్తుండగా శైలేంద్ర డాక్టర్ వెంట అడుగులు కదిపాడు. గుండె గుబగుబలాడుతుండగా అతనితో పాటు అతని క్యాబిన్కి వచ్చాడు. ఇతనికి ఎలా చెప్పాలి? ఆలోచిస్తూ మల్లగుల్లాలు పడుతున్న డాక్టర్ గారితో, మా శారదు పూర్తిగా కోలుకున్నట్టే కదా, ఇక ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళామంటారు అన్నాడు శైలేంద్ర. శారీరకంగా కోలుకున్నట్టే, రేపటికి డిశ్చార్జ్ రాస్తాను. కానీ సంశయంతో మాటలు ఆపేశాడు. డాక్టర్ గారు కానీ అనడంతో శైలేంద్ర కనుబొమ్మలు ముడిపడ్డాయి. మనసులో కంగారు మొదలైంది. మా శారదుకి ఇంకేదైనా ప్రాబ్లం ఉందా డాక్టర్ గారు? మీరు ఏమీ దాచకుండా ఎలాంటి కఠిన నిజమైన నిస్సంకోచంగా చెప్పండి, మీదికి ధైర్యంగా అన్నాడు. కానీ లోపల అతని ప్రాణం బిక్కుబిక్కుమంది. ప్రాబ్లమే, కానీ చిన్నదే, ప్రాణానికేమీ ప్రమాదం లేదు అన్న అతడు శైలేంద్రని సూటిగా చూశాడు. ఇంతకీ జాను ఎవరు? మీ అబ్బాయి చెప్తున్నట్టుగా ఆ అమ్మాయి అతనికి మరదలా? అలా అయితే తను ఎక్కడున్నా పిలిపించండి. ఆ అమ్మాయి అతని పక్కన ఉంటే తొందరగా కోలుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను స్పృహలోకి రాగానే అతనికి ఆ అమ్మాయి గుర్తుకు వచ్చింది. మీరు కానీ మీ భార్య కానీ రాలేదు. ఎవరైనా అన్కాన్షియస్లో నుండి కాన్షియస్లోకి వచ్చినప్పుడు తను అమితంగా ప్రేమించిన వాళ్ళని, లేదంటే బాగా మనసుకి దగ్గరైన వాళ్ళని మాత్రమే తలుచుకుంటారు. అలా మీ అబ్బాయి ఆ అమ్మాయిని తలుచుకున్నాడు అన్నాడు. ఆ అమ్మాయి మా మేనకోడలు. వీడికి ఇంకా ఇలా కాకుండా ఉండి ఉంటే ఈ పాటికి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఉండేవాళ్ళం. దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలాడు శైలేంద్ర. అవునా? ఆశ్చర్యపోయిన డాక్టర్ గారులో అనుమానం మొలకెత్తింది. మరి అంత చనువుగా మీ అబ్బాయితో ఉన్న ఆ అమ్మాయి ఇంతవరకు ఇక్కడికి ఎందుకు రాలేదు? తనకు మీరు ఈ విషయం చెప్పలేదా? ఇంతకుముందు చెప్పకపోయినా ఇప్పుడైనా చెప్పి వీలైనంత త్వరగా ఆ అమ్మాయిని పిలిపించండి అన్నాడు. అతన్ని చూసి బాధతో నిట్టూర్పు విడిచిన శైలేంద్ర, ఆ అమ్మాయి ఎక్కడుందని పిలిపించమంటారు డాక్టర్ గారు? వీడికి యాక్సిడెంట్ అయిన రోజు నుండి తను ఎక్కడుందో ఏమైపోయిందో మాకు తెలియదు. వీడిలా పడి ఉంటే మాకు చెప్పా పెట్టకుండా తను వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఏమైపోయిందో అంతకన్నా తెలియదు. ఆమెకు సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర లేదు. విచార వదనుడు అయ్యాడు శైలేంద్ర. అవునా అని కాసేపు ఏదో ఆలోచించిన డాక్టర్ గారు, మీ అబ్బాయికి ఈ యాక్సిడెంట్ వల్ల కొంత మెమరీ లాస్ అయింది. అతనికి ఎంత గుర్తుంది, ఎంత మర్చిపోయాడు అన్నది ప్రస్తుతం అయితే చెప్పలేను. అతని మాటల్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఇందాక ఆ అమ్మాయి గురించి గుర్తు చేశాడు చూడు, అలా అతను మర్చిపోయిన విషయాలు ఏవి అతనికి గుర్తు చేసే ప్రయత్నం చేయకండి. అంతేకాదు ఆ జాను విషయంలో అతని ముందు చెడుగా మాట్లాడకండి. అతను ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు కదా. అతని మైండ్ ఏ కొద్దిగా స్ట్రెస్ అయినా అతను మళ్ళీ కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈసారి వెళ్తే తిరిగి రావడం కష్టం. పెదవి విరిచాడు. డాక్టర్ గారు చెప్పింది అంతా విని తల పంకించిన శైలేంద్ర, అయ్యో వీడు కోలుకున్నందుకు సంతోషించాలా? కొంతమేర జ్ఞాపకశక్తిని కోల్పోయినందుకు బాధపడాలా? ఏం చేయాలి, ఎలా తీసుకోవాలి? బాధతో నలిగాడు. ఈరోజు మీ అబ్బాయికి కంప్లీట్గా హెల్త్ చెకప్ చేసి వచ్చిన రిపోర్ట్స్ని బట్టి రేపటికి డిశ్చార్జ్ రాస్తాను. ఇంకా కొన్ని రోజులు మందులు వాడవలసి ఉంటుంది. అంతేకాకుండా రెగ్యులర్గా చెకప్కి తీసుకొని రావాలి అన్నాడు. అలాగే అన్నట్టు తల ఆడించి ఆ క్యాబిన్లో నుండి బయటికి వచ్చాడు శైలేంద్ర. శారదు కోమాలో నుండి బయటకు వచ్చాడు అన్న విషయం తన తల్లికి భార్యకి కాల్ చేసి చెప్పాడు. అంతే కాదు, రేపటికి డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి తీసుకొని వస్తాను అన్నాడు. ఇన్ని రోజుల తర్వాత శారదు కోలుకొని ఇంటికి వస్తున్నందుకు ఎంతో సంతోషించారు వాళ్ళు. సండే రోజు జాను, నిషి ఇద్దరు మేధా ఇంటికి వచ్చారు. ఆమె తన పాపను భుజం మీద వేసుకొని అటు ఇటు తిరుగుతూ వీళ్ళకి కనిపించింది. అక్క, పాపకేమైంది? ఇలా ఇవ్వు, నేను ఎత్తుకుంటాను. నిషి తీసుకోబోతే పాప రానని మారాన్ చేసి ఏడవడం మొదలుపెట్టింది. దానికి ఈరోజు ఉదయం నుండి జ్వరం నిషి. అది చంక దిగడం లేదు. మిమ్మల్ని లంచ్కి బయటికి తీసుకెళ్దామని రమ్మన్నాను. తీరా మీరు వచ్చేసరికి ఇదిగో ఇది ఇలా సిక్ అయింది. అక్కడికి మీ బావగారితో అన్నాను,
నీకు కాల్ చేసి రావద్దని చెప్పమని. ఆయనేమో మీకు కాల్ చేయడం మర్చిపోయినట్టున్నారు. నొచ్చుకుంది. పర్వాలేదు అక్క, ఈరోజు లంచ్కి వెళ్ళకపోతే ఏంటి, మరోసారి వచ్చినప్పుడు వెళ్దాం అన్నది జాను. అవునక్క, ఆమెకి వత్తాసు పలికింది నిషి. జాను చనువుగా కిచెన్లోకి వచ్చి ఏం వంట చేయమంటావో నువ్వు అక్కడి నుండి చెప్పు, నేను చేసేస్తాను అంది. మీకెందుకు శ్రమ, ఎలాగూ రోజు రూమ్లో వండుకొని తింటున్నారు కదా, ఇక్కడ కూడా మళ్ళీ మీరే వంట చేయడం ఎందుకు, బయట నుండి ఏదైనా తెప్పిస్తాను అంది మేధ. ఇదేమంత పని అక్క, అరగంటలో అయిపోతుంది, బయట ఫుడ్ వద్దు, పైగా పాపకు జబ్బు చేసి ఉన్నప్పుడు అసలు వద్దు అన్న జాను ఇంతకు ఏం వండమంటావు? ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి కూరల కోసం చూసింది. నీకేం వస్తే అది వండు అంది మేధ. అక్క, దానికి అన్నీ వచ్చు, దాని బావకిష్టమైనన్ని వండి పెట్టాలని అది చిన్నప్పుడే వంటలు నేర్చుకుంది, కాబట్టి నువ్వేం చేయమంటావు చెప్పు, అది చేసేస్తుంది అంది నిషి. ఓ, అయితే జానుకి బావ ఉన్నాడా? చదువు అయిపోయిన వెంటనే అతనితో పెళ్ళా? జాను, మమ్మల్ని పెళ్ళికి పిలుస్తావా లేదా అని నవ్వుతూ అడిగింది మేధ. జాను సిగ్గుపడుతుందేమో అనుకున్న మేధ ఆమె కోపంగా నిషిని చూడడం చూసి, ఓహో, ఈమెకు తన బావ అంటే ఇష్టం లేనట్టుంది అనుకుంది. ఆ తర్వాత ఆ ప్రస్తావన మళ్ళీ తీసుకురాలేదు. నిషి పక్కన ఉండి జానుకి హెల్ప్ చేస్తూ ఉంటే ఆమె వంట పూర్తి చేసింది. పాపకు మెడిసిన్ వేసి నిద్రపుచ్చింది మేధ. పాప నిద్రపోయినప్పుడు తింటే సరి, లేదంటే నిన్ను కాదు కదా మమ్మల్ని కూడా తిననివ్వదు, గోలగోల చేస్తుంది అని మేధ భర్త నివేష్ అనడంతో నలుగురు భోజనానికి కూర్చున్నారు. ఆ తర్వాత నివేష్కి ఏదో కాల్ వచ్చింది. అతను మాట్లాడడం కోసం తన గదికి వెళ్ళాడు. ఇదే మంచి సమయం అనుకున్న నిషి మేధకి జాను గురించి చెప్పింది. అంతా విన్న ఆమె అవునా అని బుగ్గలు నొక్కుకుంది. అక్క, నువ్వు నాకు ప్రామిస్ చేయి, ఈ విషయం బావకి కూడా చెప్పనని ఆమె దగ్గర మాట తీసుకుంది నిషి. ఇది అందరికీ చెప్పుకునే విషయమా నిషి? నేనెవరికి చెప్పను అని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే కిట్ తెచ్చి జానుకి ఇచ్చింది. అక్క, నీ దగ్గర స్టాక్ పెట్టుకున్నావా? ఆమెను చూసి చిలిపిగా కన్ను కొట్టింది నిషి. అల్లరి పిల్ల అని నిషి చెవి మెలేసింది వేద. నాకు పోయిన నెల పీరియడ్ రాలేదు, మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యానేమోనని ఇది తెచ్చుకున్నాను, కానీ దాని అవసరం పడకుండానే నాకు పీరియడ్ వచ్చింది. సో ఇప్పుడిలా నీకు పనికి వచ్చింది, వెళ్ళి బాత్రూంలో చెక్ చేసుకొనిరా జానుకిచ్చింది. జాను అది తీసుకొని వెళ్ళి చెక్ చేసుకుని విచారవదనంతో వచ్చింది. ఆమె ముఖం చూడగానే వీళ్ళకి అర్థమైంది. అని మేధా నిషి ఇద్దరు ఒకేసారి గాఢంగా నిట్టూర్చారు. ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటున్నావు? జానుని సూటిగా అడిగింది మేధ. వెంటనే ఏమీ చెప్పలేదు. కాసేపు ఆలోచించింది. ఆమె ఏం నిర్ణయం తీసుకుంటుందా అని ఆమె ముఖమే చూస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ. నేనైతే ఈ ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలి అనుకుంటున్నాను, స్థిరంగా చెప్పింది జాను. వాట్? ఇద్దరు అదిరిపడ్డారు. మొదట తేరుకున్న మీద నీకేమన్నా పిచ్చి పట్టిందా జాను? పెళ్ళి కాకుండానే తల్లిని అవ్వాలి అనుకుంటున్నావు. ఇలా చేయడం వల్ల నువ్వు ఎంతమందితో ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో తెలుసా నీకు? ఆవేదనతో అన్న ఆమె. అయినా నువ్వు మీ బావని ద్వేషిస్తున్నప్పుడు అతని వల్ల పుట్టబోతున్న ఈ బిడ్డను ప్రేమించగలవా? ఒక్కసారి బిడ్డ కన్న తర్వాత ఆ బిడ్డకు ప్రేమని పంచడం నీ బాధ్యత. అలా నువ్వు ప్రేమని పంచలేకపోతే అప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? దీని గురించి కూడా ఒకసారి ఆలోచించు సలహా ఇచ్చింది. ఇప్పుడు నేను ఎక్కువగా ఆలోచించే స్థితిలో లేను అక్క. మా బావ నాతో తప్పుగా ప్రవర్తించి ఈ ప్రెగ్నెన్సీకి కారణమయ్యాడు. నేను బిడ్డను చంపి తప్పు చేయలేను. ఎవరు ఎంతగా నన్ను నిందించినా, ఎవరు ఎన్ని మాటలు అన్నా నేను ఈ బిడ్డని కని పెంచుతాను. కన్న తర్వాత ప్రేమను పంచడం ఏంటి? నేనైతే ఇప్పటి నుండే నా బిడ్డను ప్రేమించడం మొదలు పెడతాను అన్న జాను ప్రేమతో తన పొట్టని నిమిరింది. మీ ఫ్రెండ్కి ఏమైనా పిచ్చా నిషి? ఇంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. మొండిగా కంటాను అంటుంది. నువ్వైనా మీ రూమ్కి వెళ్ళిన తర్వాత తనకి అర్థమయ్యేలా చెప్పు అంది మేధ. ఎవరు చెప్పినా నా నిర్ణయం మారదు అక్క, దృఢ నిశ్చయంతో అన్న జాను. నిషి, ఇక వెళ్దామా అని లేచి బయలుదేరుతూ, వెళ్ళొస్తామక్క, మీ మాట కాదన్నందుకు మన్నించు, కానీ నీ సహాయం మరవలేనిది. ఆమెకు 2 చేతులు జోడించింది. చాచా, అవేం మాటలు? పరాయి దేశంలో ఉన్నవాళ్ళం, ఒకరికొకరం హెల్ప్ చేసుకోకపోతే ఎలా? ఇప్పుడేమీ నువ్వు కృతజ్ఞతలు చెప్పకు. ఇక ముందు మా హెల్ప్ నీకెంతో అవసరం. నీకు హెల్ప్ చేయడానికి నేనెప్పుడూ రెడీగా ఉంటాను అంది. వాళ్ళు వెళ్తుంటే వెనక్కి పిలిచి,
జాను నువ్వు ఒకసారి డాక్టర్కి చూపించుకుంటే మంచిది. అందుకు గాను నేను డెలివరీ చేయించుకున్న డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని నీకు కాల్ చేస్తాను. నువ్వు వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం అంది. అలాగే నీ తల ఆడించిన జాను, నువ్వు సొంత అక్కలా ఇంత హెల్ప్ చేస్తుంటే నేనెందుకు కాదంటాను, తప్పకుండా వస్తాను. ఆమెకు చేతులెత్తి దండం పెట్టింది. ఆమె ఆ చేతుల్ని గట్టిగా పట్టుకొని వెళ్ళిరా అంది. వీళ్ళు తల ఆడించి రూమ్కి వచ్చారు. శారదు డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాక వసుంధరాదేవితో, నానమ్మ జాను ఇక్కడికి వస్తుందని చెప్పావు, ఇంకా రాలేదేంటి? నేను తన కోసం ఎంత ఆత్రంగా వచ్చానో తెలుసా? కాల్ చేసి ఎప్పుడు వస్తుందో కనుక్కో. నేను చేస్తే అది ఎత్తదు, ఎంతైనా అది మొండిది కదా, అందుకని నువ్వు చేసి దాన్ని రమ్మని చెప్పు వసుంధరాదేవితో అన్నాడు. మీరిద్దరూ మొండివాళ్లే, అయినా మీ బావామరదల మధ్య నేనెందుకు? అదేదో నువ్వే చేసుకొని మాట్లాడు. నేను కాల్ చేస్తే మాత్రం అది లిఫ్ట్ చేస్తుందా ఏంటి? ఎంతైనా అది నీకు తగ్గ మరదలు. మీ ఇద్దరి గొడవల్లోకి నన్ను లాగకండి తప్పించుకుంది వసుంధరాదేవి. అమ్మా నువ్వైనా చెయ్యకూడదు. తనకు తినడానికి పండ్లు కోసిస్తున్న తల్లిని చూశాడు. ఆమె గండుగా ముఖం పెట్టుకొని కొడుకును గుర్రుగా చూసింది. 4 రోజులు ఓపిక పట్టిన శారదు ఇక తన వల్ల కాదు అనుకొని తన ఈగోని పక్కన పెట్టి కాల్ చేశాడు. ఆమె తన ఫోన్ నెంబర్ మార్చిందని అతనికి తెలియదు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, దీంతో పాటు నేను కొత్తగా ఇస్తున్న అరోగెంట్ హస్బెండ్ని చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా నేను ఇక మీదట ఇయ్యబోయే చిన్న చిన్న కథలను కూడా చూసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.